గైస్ ఈ బండి బిఫోర్ చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఆఫ్టర్ అయితే ఈ విధంగా తయారైంది. ఈ పార్ట్ బిఫోర్ అనేది ఈ పార్ట్ ఈ విధంగా ఉండేది, ఆఫ్టర్ అనేది ఇలా అయ్యింది. బిఫోర్ ఇలా ఉండేది, ఆఫ్టర్ ఇలా అయ్యింది. ఈ బిఫోర్ ఆఫ్టర్కి ఎంత ఖర్చు అయ్యింది, ఎలా చేశారని తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీళ్ళు ఆర్సీతో. మన చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడతాం. అదేంటండి అంటే ఇటీవల కాలంలో మనం ఒక హీరో CD100SS అనేది రీమోడలింగ్ చేసినటువంటి వీడియో అయితే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే పెట్టా అనమాట. మన హరి గారు అయితే చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి హీరో గ్లామర్ బండి ఏదైతే ఉందో, సో అది కూడా మన హరే చేశారండి. హాయ్ హరి, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. సో హరి గారు అయితే మాత్రం అదరగొట్టేస్తారు వర్క్. సో ఈ గ్లామర్ బండి ఎలా వచ్చింది మీ దగ్గరికి? అసలు బాగా స్టార్ట్ అవ్వకుండా మామూలు నార్మల్గా వచ్చింది. నార్మల్గా వచ్చి మా ఆటోలో దించేసి మళ్ళీ ఆటోలో దించాల్సి వచ్చింది అనమాట. రీమోడలింగ్ చేసాము. చేసిన తర్వాత ఇంజిన్ వర్క్, టోటల్ పెయింటింగ్స్ ఇవన్నీ చేసాము. ఓకే. సో హరి గారి ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. సో ఎవరికైనా సరే మోడిఫికేషన్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మాదేంటంటే ముందే చెప్తానండి, శ్రీకాకుళం జిల్లా సల్లవానిపేట విలేజ్. సో గూగుల్ మ్యాప్ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు దగ్గరుండి ఒకవేళ ఏమైనా చేయించుకోవాలని అంటేనే ఫోన్లు చేయండి. బ్రదర్ అయితే బిజీగా ఉంటారనమాట. అలా కాకుండా పుట్టినే ఫోన్లు చేసి విసిగించడం అయితే చేయకండి. డిస్టెన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఇంత డిస్టెన్స్ నుంచి ఉంటామని చెప్పేసి. అది చేసుకున్న తర్వాత మాత్రమే సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి హీరో గ్లామర్ బండి సక్సెస్ఫుల్ డిజైన్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసు కదా. సో ఈ డిజైన్ నచ్చి మరలా కొత్త బండి తీసుకోకుండా మా ఊరు సాయి గారు ఏం చేశారంటే, ఇదిగోండి 2011 రిజిస్ట్రేషన్ బండి KP30L 9388. సో ఈ బండిని అయితే మరలా ఫుల్ ఇంజిన్ చేయించుకొని, అలాగే ప్యానల్స్ ఇటువంటివన్నీ కూడా పోయినాయి కదా, అవన్నీ కూడా కొత్త వేయించుకొని రీమోడల్ చేయించిన ఉద్దేశంతో మా ఊర్లో ఉన్నటువంటి సాయి గారు అయితే హరికి అయితే ఈ ఆపర్చునిటీ ఇచ్చారనమాట. నేను అప్పట్లో బైక్ స్టిక్కరింగ్ పెయింటింగ్ చేసేటటువంటి రోజుల్లో ఈ బండికి 3-4 సార్లు నేనైతే పెయింటింగ్ చేశానండి. కిందంతా కూడా పెయింటింగ్ అయితే చేశాను. ఈ బండి అనేది ఆటోలో తీసుకొని వచ్చి దించారనేటటువంటి మాటలు అయితే విన్నారు కదా. సో ఈ బండికి ఎటువంటి రెనోవేషన్ చేయించారనేది ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీ బైక్కి NR కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ కనుక వేసినట్లయితే సో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మైలేజ్ పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఒక ఆయన అయితే NR కార్బన్ యాంటీడోట్ పర్చేజ్ చేసిన తర్వాత బిఫోర్ పొల్యూషన్ చెకప్ అయితే చేశారు, ఆఫ్టర్ పొల్యూషన్ చెకప్ అయితే చేశారు. రిజల్ట్ అయితే చూడండి. కార్బన్ మోనాక్సైడ్ పర్సంటేజ్ 1.12 నుంచి 0.53కి వచ్చింది. హైడ్రోకార్బన్ పర్సంటేజ్ అనేది 1236 నుంచి 523 వరకు వచ్చేసింది. ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నటువంటి NR కార్బన్ యాంటీడోట్ కావాలంటే స్క్రీన్ మీద కనిపెడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ నందు అయితే సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి బండి ఫ్రంట్ నుంచి తీసుకుంటే ఫ్రంట్ టైర్ అయితే కొత్తదైతే వేసారనమాట. ఫ్రంట్ వీల్ ఏదైతే ఉందో ఎలా వీల్ అదైతే పాతదేనండి, దానికైతే పెయింటింగ్ చేయించారు. దాని తర్వాత ఫ్రంట్ మడ్ గార్డ్ ఏదైతే ఉందో అదైతే కొత్తది వేయించారు. సో ఈ బండికి ఉన్నటువంటి పాత మడ్ గార్డ్ అనేది బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది, ఇదైతే రెడ్ కలర్లోనైతే వేయించారనమాట. మొత్తం రెడ్ బ్లాక్ కాంబినేషన్లోకి అయితే తీసుకొని వచ్చారు. ఇటీవల కాలంలో ఇది బ్లాక్ రెడ్ కాంబినేషన్లో అయితే ఉండేది. సో కలర్ థీమ్ అయితే మొత్తానికి చేంజ్ అయిపోయిందండి. దాని తర్వాత ఇక మిర్రర్స్ నుంచి చూసుకున్నట్టయితే మిర్రర్స్ అయితే కొత్తవి వేయించారండి. హీరోలో మెయిన్ గా చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ స్పేర్ పార్ట్ పోయినా సరే ఈజీగా దొరికేస్తుందండి. కాబట్టి ఎటువంటి మోడిఫికేషన్ అనేది ఇటువంటి హీరో బండ్లతో అయితే చేయొచ్చు. దాని తర్వాత హెడ్ లైట్ మొత్తాన్ని సెట్ అయితే కొత్తది వేశారు. లోపల ఫిలిప్స్ బల్బ్ అయితే వేశారు. పార్కింగ్ లైట్ కూడా చూశారు కదా. సో కలర్ పార్కింగ్ బల్బ్ అయితే వేశారనమాట. ఈ బండికి వచ్చినటువంటి స్విచ్ కిట్లోనే వైరింగ్ మొత్తం చేస్తారండి. వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే హరిగారి రీకండిషన్ అయితే చేశారండి. కొత్త ఫోక్స్ అయితే వేయలేదు. లోపల మొత్తం ఆయిల్స్ మార్చేసి వర్క్ అయితే చేశారనమాట సస్పెన్షన్కి సంబంధించి. ఇక ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ ఏదైతే ఉందో అది ఓల్డ్ హీరో గ్లామర్కి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్యానల్కి దీనికి చేంజ్ అయిపోయింది కదా. ఎందుకనేసి అంటే ఇది హీరో సూపర్ స్ప్లెండర్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ అనమాట. చూసారు కదా, హీరోలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అదనమాట. ఏది దేనికి సెట్ చేసినా సరే సెట్ అయిపోద్దండి ఈజీగా. 125cc ప్యానల్ ఏదైతే ఉందో అది గ్లామర్కి సూపర్ స్ప్లెండర్కి సెట్ అయిపోయింది అనమాట. సూపర్ స్ప్లెండర్ తాలూకా ప్యానల్ ఇది. మొత్తం క్రోమ్తో అయితే దగ్గర మెరిసిపోతా ఉంది. ఇది మొత్తం ఎనలాగ్లోనే ఉందండి. ఇప్పుడు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ బండి ట్యాంక్ అండి. సో ట్యాంక్ పెయింటింగ్ అయితే చూసారు కదా, బ్రాండ్ న్యూ ట్యాంక్ లాగా అయితే పెయింటింగ్ చేశారనమాట. సో దానికి వచ్చినటువంటి గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా దొరికేస్తాయి హీరో కంపెనీవి. కాబట్టి ఆ గ్రాఫిక్స్ కూడా కంపెనీ గ్రాఫిక్స్ అయితే వేయడం జరిగింది. దాని తర్వాత ట్యాంక్ కి ఎక్స్టెన్షన్ ఉన్నటువంటి ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాస్టిక్ ప్యానల్స్ అనేవి కొత్తవైతే వేశారనమాట. సో ఈ బండికి ప్రీవియస్గా ఉన్నటువంటివి అయితే ఇరిగిపోయినాయి. దాని తర్వాత ట్యాంక్లో పెట్రోల్ ఎవరు అపహరించకుండా కీ సెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. పెట్రోల్ నాబ్ కీ సెట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇంజిన్ గురించి అనమాట. ఇంజిన్ అయితే పెయింటింగ్ చేయబడి దగ్గ మెరుస్తుంది కదా. సో మీద కనిపిస్తున్నటువంటి పెయింటింగ్ అయితే చూడకండి. లోపల ఈ బండికి బోరు, కనెక్టింగు, హెడ్, వాల్స్, క్లచ్ ప్లేట్లు, బేరింగ్లు మొత్తం అన్నీ కూడా పోయినాయి.
సో అవన్నీ కూడా వేయడం అయితే జరిగిందనమాట. దీన్నే ఫుల్ బోర్ అని చెప్పేసి అంటారు. ఈ బండి అయితే ఓవరాల్ గా ఫుల్ బోర్ అయితే చేయించారు కదా. సో ఫుల్ బోర్ చేయడానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్లు విరివిగా దొరికేటటువంటి కంపెనీ ఏదనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. దాని తర్వాత సీట్ కింద ఉండేటటువంటి కౌల్స్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే పెయింటింగ్ చేయించడం అయితే జరిగిందనమాట. దాని మీద ASFS అని చెప్పేసి రాయబడి ఉందో చూసారు కదా. ASFS అంటే అడ్వాన్స్డ్ స్పైరల్ ఫ్లో ఇండక్షన్ సిస్టమ్ అంటారు. సో అంటే రింగులు తిరుగుతుంది అనమాట కంబషన్ ఛాంబర్లోనికి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది. కాబట్టి పూర్తి స్థాయిలో కంబషన్ జరుగుతుందని అర్థం అనమాట అది. దాని తర్వాత సీట్ కవర్ ట్యాంక్ కవర్ అనేది కొత్త వేయించడం జరిగిందనమాట. హరి పక్కనే ఒక షాప్ అయితే ఉంటుంది. సో ఆయన అయితే సీట్ కవర్ ట్యాంక్ కవర్ అయితే వేసారనమాట. ఇటువంటి సీట్ కవర్ అయితే మంచి కంఫర్ట్ని అయితే ఇస్తుంది. ఇదివరకు అయితే ఒకసారి నేను వాడాను. ఇక బండి మొత్తం ఫుల్ బాడీ పెయింటింగ్ అయితే అయ్యిందండి. ఇంకా బ్యాక్ టైర్ తీసుకుంటే బ్యాక్ టైర్కి ఇంకో 30% లైఫ్ ఉంది కాబట్టి కొత్త టైర్ అయితే వేయించలేదు. సో బ్యాక్ వీల్ ఎలా వీల్ ఏదైతే ఉందో అది కూడా మార్పించలేదండి. ఇక బ్యాక్ సస్పెన్షన్ కూడా కొత్తదైతే వేయలేదనమాట. రీకండిషన్ అయితే చేయబడింది. చైన్ కేస్ అలాగే చైన్ స్ప్రాకెట్స్ కూడా మార్చలేదు. వైరింగ్ కిట్ అయితే కొత్తది వేయడం జరిగిందండి బండికి. ఇక బ్యాక్ టైల్ లైట్ ఇండికేటర్స్ అయితే మార్చడం జరిగిందండి. నెంబర్ ప్లేట్ అయితే కొత్తది వేసారు చూసారు కదా. ఈ బండికి ఉన్న ఓల్డ్ నెంబర్ ప్లేట్ అనేది ఆ రోజుల్లో నేను తయారు చేసిందేనండి. ఇక ఈ బండిలో హార్న్స్ అయితే మార్చారండి. కొత్తవి అయితే వేసారు చూసారు కదా. డ్యూయల్ హార్న్ అయితే వేసారు. రూట్స్ అయితే వేసారనమాట దీనికి. ఓవరాల్ గా ఈ బండి అయితే ఫుల్ బాడీ పెయింటింగ్ తో, కొత్త ప్యానల్స్ తో, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తో, వైరింగ్ కిట్ తో, అలాగే కొత్త ఇంజిన్ తో, కొత్త టైర్లతో అయితే మెరిసి పడిపోతా ఉంది. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మరలా ఈ బండిని కొత్త దానిలా పొందినటువంటి సాయి గారికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్ అండి సాయి గారు. సాయి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ హరి గారికి అయితే అప్రిషియేట్ చేయాలి. ఎందుకనేసి అంటే ఆయన షెడ్ దగ్గర అయితే ఎప్పుడు చాలా బిజీగా ఉంటుందండి. ఎంత బిజీలో కూడా ఇంత పర్ఫెక్ట్ వర్క్ అయితే చేశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. డిస్క్రిప్షన్లో అయితే ఈ షెడ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆయన చాలా బిజీగా ఉంటాడు. అవసరం లేకపోయినా సరే ఫోన్ చేసి అయితే డిస్టర్బ్ చేయకండి. వాటన్నిటికి కలిపి ఈ బండి ఓవరాల్గా మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళడానికి ఎంతవరకు అప్రాక్సిమేట్గా వచ్చేయిందండి? 38,000 ఇలా అవుతుంది సార్. 38,000 వరకు అయ్యింది. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఈ బ్రదర్ గుర్తున్నాడా మనకి నానోలో డాల్డా వేసాడు కదా, ఈయనండి. నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.